దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ పైన కల్తీ వివాదం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పాటించే ఎంతో మంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ కల్తీపైన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ తిరుమల లడ్డూ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కల్తీ చేస్తారా అంటూ ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తిరుమల లడ్డూని అపవిత్రం చేశారన్న అంశంపైన ఏకంగా దీక్షకు దిగారు. ఉదయం 9 గంటలకు హిమాయత్ నగర్ లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వి హనుమంతరావు దీక్షను కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించారు. లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాన్ని అపవిత్రం చేయటంపైన తన నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టారు. ఇక ఆపై మీడియాతో మాట్లాడిన విహెచ్ తిరుమలలో పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపైన సీబీఐ విచారణ జరపాలని కోరుతూ తన డిమాండ్ వినిపించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సూచించారు. సీబీఐ విచారణ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలోనే ఉంటుందని, దాంతో ఈ అంశాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. 3 నెలల్లో సీబీఐ విచారణను పూర్తి చేయాలన్నారు. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో చేప నూనె, ఎద్దు కొవ్వు కలిపారని చెబుతున్నారని, ఇంత అపచారం నేను గతంలో ఎప్పుడూ చూడలేదని విహెచ్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తులను స్వామివారి దర్శనానికి పంపే విషయంలో అవినీతి జరిగిందంటే ఏమో అనుకోవచ్చు అని, కానీ స్వామివారి ప్రసాదం తయారీలో సైతం అవినీతా అంటూ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.